గుడ్ మార్నింగ్ అండి. నేను మీ జయలక్ష్మి. మన చిన్న తోటలోకి అయితే వచ్చేసాము. వాళ్ళు ఏం చేస్తున్నాం చూపిస్తా. ఎన్ని పూలు వచ్చాయి అన్నీ చూద్దామా? బాగున్నారు కదా అందరూ? ఇదిగో ఇక్కడ ఒక మందారం, ఇక్కడ ఒక మందారం వచ్చింది. మళ్ళీ మీకు ఒకటి చూపిస్తా. మన గార్డెన్లోకి కొత్త మొక్క వచ్చేసింది. ఇదిగో చూసారా? నిన్న ఇదంతా ఈ కుండి మట్టి రెండు మొక్కలు, ఇవి గులాబీలు బాగా వస్తాయండి. రోజు మనం కోస్తాం కదా, అవేనమాట. ఇవి సంవత్సరానికి ఒక్కసారి వస్తాయి. కాశ్మీర్ రోజ్ అంటారు వీటిని. చాలా పువ్వులు పూస్తాయి. ఇది మొత్తం కలిపి 450 అయింది. ఇలా సెట్ మొత్తం తెచ్చి పెడితే వేయించాం. మన ఇంటి ఎదురు నర్సరీ ఉంది కదా, అక్కడ తీసుకెళ్ళి అడిగి మొక్క అయితే వాళ్ళే సెట్ చేసి పెడతారు. ఇంకా సర్లే అని చెప్పి చేయించనమాట. అలా బాగుంది కదా. తర్వాత గోంగూర వేసాను. మొన్న బయట కొనుక్కొచ్చినాయి కొమ్మలు వచ్చేసినాయి. చూడండి చక్కగా చిగురు వచ్చింది మంచిగా. కొన్ని చనిపోయాయి, కొన్ని వచ్చాయి. కొన్ని వచ్చినా చాలు మనకి. ఇప్పుడు మనం మన తోటలో గులాబీలు ఫుల్ వచ్చాయి. వాళ్ళైతే అసలు చూసేద్దాము, కోసేద్దాం కూడా. దేవుడికి అమ్మమ్మకి పంపిద్దాం అనుకుంటున్నాను ఈరోజు. చక్కగా అబ్బా చాలా వచ్చాయి. వైట్ కన్నా వైట్ కూడా బాగా వస్తాయి, కానీ ఇదిగో చిన్నగా వస్తున్నాయి. రెడ్ అయితే చూడండి ఎంత అందంగా వచ్చినాయో. మన ఇంట్లో ఇప్పుడు 4 రెడ్ గులాబీలు ఉన్నాయి కదా. ఇదిగో ఇక్కడ ఒకటి మొక్కలు తొట్లు 2, 3, 4. ఇప్పుడు ఒకటి తెచ్చాను కదా 5, మొత్తం 5 బాగున్నాయి. ఇదిగో ఇది ఖాళీగానే ఉంది తొట్టి. దీంట్లో కూడా వేస్తాను. ఇంకొకటి తెస్తాను వెళ్ళి. పచ్చిమిరపకాయలు ఎలాగో పోతాయి కదా, ఒకటి మొక్క తెచ్చి పెడితే బాగుంటుంది. అప్పుడు ఆరైతే మనకి చక్కగా బోల్డ్ పువ్వులు వస్తాయి అనమాట. అది సంగతి. అదిగో మా పాప వచ్చేసింది టీ తీసుకొని. అలాగే గుడ్ మార్నింగ్ అండి. హాయ్ అందరికి. టీ తాగారా? టీ తాగారా? మీరు తాగారా? ఇంతకి తాగలేదు. మీరు తెచ్చారా? ఎస్. చల్లటి గాలి హాయిగా ఉంది ఈరోజు. అవును అవును కదా. నేను మా అమ్మాయి చూస్తున్నా చూడ. ఇగో కొమ్మ నిండా మొగ్గలే. ఇగో గుత్తులు గుత్తులు, కానీ వస్తే మాత్రం బాగా వస్తాయి. అబ్బా నేను కూడా అంటే ఇప్పుడు నువ్వు చెప్పిన తర్వాత చూసా బాగా వచ్చినాయి. పువ్వులన్నీ కోస్తావు తల్లి? అమ్మమ్మకి ఇచ్చేస్తావా? అదే పూజగా పెట్టుకుంటారు, అందుకని వాళ్ళ మన ఇంట్లో భలే ఉన్నాయి కదా, అందుకని ఎక్కువగా వస్తే పంపిస్తాం. మందారాలు 2 వచ్చాయి, చిన్నగా వచ్చినాయి అనమాట. చూసావా? అది సంగతి. అమ్మమ్మ వాళ్ళ మొక్కల గురించి చెప్పు, మర్చిపోయా. అమ్మమ్మ చెప్పారు కదా. అమ్మమ్మ ఏదో పని ఉందని పిలిచారని వెళ్ళాను. చిన్నమ్మమ్మ ఫోన్ చేశారంట. పైన వాళ్ళు ఇచ్చిన మొక్కలు అయితే అన్ని బాగా బతికినాయి. విజయవాడ తీసుకెళ్లారు కదా, అయితే అన్ని బతికినాయి. పొనగండి కదా అదేమంటారు, పుదీనాకు దవనము, అదే మరువమంటారు కదా, అది మందారాలు అనమాట. ఇవి మార్నింగ్ రోజెస్ అన్ని మొక్కలు బతికినాయి అంటే. మందారాలు అయితే రోజు పువ్వులు వస్తున్నాయి. అబ్బో సంతోషంగా చెప్పారంటే. మాకైతే భలే హ్యాపీ అనిపించిందండి. మీకు చెప్పాలనిపించింది, మేము చెప్పామన్నమాట. అది